యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అదే చాలా మంది కూడా అదే అనుకుంటారు. ఇండస్ట్రీ పీపుల్ అయితే ఏంటి గవిరెడ్డి గారు ఇప్పుడు యాక్టింగ్ మొదలెట్టేశారు, డైరెక్షన్ అండ్ రైటింగ్ ఏమైనా వదిలిపెట్టేస్తారా ఏంటి అని అనుకుంటుంటారు. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు భయ్య? లేదండి, రెండు అన్నీ చేస్తున్నా. ప్రజెంట్ పెద్ద బ్యానర్లో ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది, అది మేబీ వెరీ సూన్ అనౌన్స్ చేస్తాను. రైటింగ్ ఆల్రెడీ చేసుకుంటూ వచ్చాను, ఇప్పుడు విశ్వంబర రిలీజ్ రెడీగా ఉంది. మళ్ళీ గోపిచంద్ గారు, బాలకృష్ణ గారి సినిమా వర్క్ చేస్తున్నాను రైటింగ్. అలాగే నవీన్ చంద్ర సినిమా ఒకటి షో టైం అని దానికి కూడా డైలాగ్స్ రాస్తాను, అది రిలీజ్ రెడీగా ఉంది. సో చేస్తాను అన్నీ హోప్ఫుల్లీ. ఫస్ట్ శుభం విషయాలు మాట్లాడు. ఏంటంటే అందులో 3 కపుల్స్, ఒక కపుల్ మీది, కానీ మీ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళకంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటంటే అరే ఆ క్యారెక్టర్ నాదిరాబాయ్ అని అనుకుని చాలా మంది అబ్బాయిలు కనెక్ట్ అయ్యే విధంగా అనేది కూడా క్యారెక్టర్ అనేది కూడా డిజైన్ చేశారు. దాని గురించి ఎలా మరి ప్రేక్షకులు ఎంటర్టైన్ అయిపోతున్నారు అనుకోవచ్చు? అంటే పర్టికులర్గా నాకు 3 క్యారెక్టర్లు చాలా బాగుంటాయి. కాకపోతే నాది ఏంటంటే కొంచెం మాసివ్నెస్ ఉంటుంది, కొంచెం మన బాడీ స్టైల్, మన మాట తీరు, అదేంటంటే కొంచెం బాగా అడాప్ట్ అయింది క్యారెక్టర్లో. దానివల్ల మేబీ అలా అనిపించుండొచ్చు. బట్ చాలా మందిలో ఈ క్యారెక్టర్ ఉంటుంది, చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది గ్యారంటీగా. కానీ అందులో 3 క్యారెక్టర్స్ విషయానికి వచ్చేటప్పటికి హర్షిత్ ఏమో లో, అండ్ నెక్స్ట్ చరణ్ వచ్చేటప్పటికి మీడియం, మీది మాత్రం హై అన్నట్టు. అంటే ఆ క్యాల్కులేషన్ విషయానికి వచ్చేటప్పటికి అలా అనిపిస్తుంది. క్యారెక్టర్ విషయాల్లో కొంచెం ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటది కదా. సో హర్షిత్ లో ఒక చిన్న సెన్సిబిలిటీ, చిన్న సాఫ్ట్నెస్ ఉంటది, అలా ఉంటది. హర్షిత్ లో కొంచెం నేను చెడగొట్టిన తర్వాత మిడ్ స్థాయిలో ఉన్నవాళ్ళ ఉంటాడు. హర్షిత్ నేను చెడగొడితే చెడిపోవడానికి రెడీగా ఉన్నట్టు ఉంటాడు. అండ్ ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి రీసెంట్గా జరిగిన వైజాగ్లో ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ అంతా చాలా అద్భుతంగా జరిగింది. రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ సమంత గారు కానీ మీరందరు కానీ ఎనర్జెటిక్ ఇస్ వాయిస్ డిఫరెంట్. కానీ డైరెక్టర్ గారు కంప్లీట్ ఏంటంటే ఒక పవర్ హౌసా, ఎనర్జీనా, లేకపోతే ఇంకేమన్నా చెప్పుకోవాలన్నా అర్థం కావట్లేదు. డబల్ త్రిబుల్ ఇంకా ఎక్కువ ఉంది, ఇంటూ 10x అన్నట్టు. ఎట్లా అసలు ఆయన అంత హైపర్ అవ్వడానికి రీజన్ అంటే 2 ఉన్నాయండి. ఒకటి ఆయన ఫస్ట్ థియేటర్కల్ రిలీజ్ సినిమా బండి తర్వాత, రెండోది ఆయన నెగిటివ్ ప్లేస్ వైజాగ్, అక్కడే సమోసాలు తిన్నానన్నారు, అక్కడే షార్ట్ ఫిల్మ్లు చేశా అన్నారు. సో అది వాళ్ళ సొంత మనుషుల మధ్య ఫస్ట్ టైం ఆర్కే బీచ్లో ఒక ఈవెంట్ జరుగుతుంది. ప్రతి మనిషికి అలాగే ఉంటుందండి, అంటే ఎక్స్ప్రెస్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది కదా. సో మిగతా వాళ్ళు కొంచెం మంది ఎక్స్ప్రెషన్ ఆపుకొని మాట్లాడతారు, బట్ మా డైరెక్టర్ ఓపెన్ అయిపోయాడు. యాక్చువల్లీ ఓపెన్ అయిపోయి తన ఫీలింగ్ మొత్తం ఎనర్జీగా, అసలు నాకు ఎందుకంటే ఆ మనిషిలోనే చాలా హానెస్ట్ ఉంటుంది. బేసిక్గా మనిషి చాలా జెన్యున్గా ఉంటాడు, అందుకే తనకి ఏమనిపిస్తే అది చేస్తాడు. సెట్లో కూడా ఏమీ టెన్షన్ పడిపోయి మా అందరిలాగా వేరే డైరెక్టర్లా అలా టెన్షన్ ఏం పడ్డు, ప్రశాంతంగా తినేద్దాం అంటాడు. ఫస్ట్ మంచినీళ్ళు వాటర్ కోకోనట్ వచ్చిందంటే అది తాగుతాడు. సో రిలాక్స్గా చేస్తాడు సినిమా షూటింగ్. సో అలాగే అక్కడికి వచ్చాక ఆ ఎనర్జీ వచ్చినప్పుడు ఎనర్జీగానే మాడతాడు. సో యాజ్ ఇట్ ఈజ్ అతను ఆనెస్టీ, అతను ఫీల్ అయిన ఎమోషను, అతను యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడాడు. సినిమా మీద కాన్ఫిడెంట్ కూడా యాక్చువల్లీ. ఓకే, కానీ అక్కడ అలా మాట్లాడేటప్పటికి భిన్న అభిప్రాయాలు అనేది కూడా చాలా మందిలో కూడా వింటూ ఉంటాం కదా. సో దానికి సంబంధించి అంటే ఇప్పుడు ఒక్కొక్కరు సెన్సిబిలిటీస్ ఒకలా ఉంటాయండి. తెలివైన ఫీల్ అయ్యేలా ఒకలా ఫీల్ అవుతారు. వీడికేం తెలుసు మనకేం తెలుసు అని ఒకలా ఆలోచిస్తారు. అది వాళ్ళ పర్సనల్ థింగ్స్. ఇప్పుడు అతను ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది, అది ఎమోషన్ అండి. ఇన్నేళ్ళు కష్టపడి సినిమా పనిచేసి సొంత ఊళ్ళో స్టేజ్ పెట్టుకుని నా సినిమా గురించి నేను చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు? కొత్త వాళ్ళతో ఒక సినిమా తీశాను, నా సినిమా బాగుంది అని నేను చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు? అది ఓవర్ ఎక్స్ప్రెషనా లేకపోతే ఇంకోలా, అది వాడి పర్సనల్ ఫీలింగ్. ఓకే, దాన్ని నేను అవతల మీద నేను జడ్జ్ చేయలేను. నా మనిషి నా సినిమా నేను ఎలా చెప్పుకోవాలనుకున్నాడో అది రైట్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇంతకు మీది కూడా వైజాగే కదా? వైజాగ్ పక్కన నర్సీపట్నం. అంటే వైజాగ్ నుంచి అంతే. ఇంతకు మీకేమనిపించింది? మీది కూడా ఇన్ఫాక్ట్ ఫస్ట్ థియరిటికల్ మూవీ, అది కూడా ఆర్టిస్ట్. అదేనండి, ఇప్పుడు యాక్టర్గా నేను నా ఫస్ట్ 2 సినిమాలు చేసింది ఎక్కడ నేను వైజాగ్లో ఈవెంట్ చేసుకోలేదు. వైజాగ్ అనేది ఒక పర్సనల్ ఎమోషన్ ఉంటుంది సొంత ఊర్లో ఎవరికైనా సరే. అలాంటి టైంలో నేను కూడా చాలా మంది హీరోలు అందరూ స్టేజ్ ఎక్కి మాట్లాడినప్పుడు ఇటు నుంచి అటు షిఫ్ట్ అయ్యి యాక్టర్గా నేను ఎక్కినప్పుడు నాది చాలా పెద్ద ఎమోషనే. నేను కూడా మాట్లాడాలనిపించేస్తుంది, కాకపోతే నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు. అంటే వద్దులే మనం ఇప్పుడు ఫస్ట్ టైం అంటే డైరెక్టర్లో ఉన్నాం, ఇలా ఉన్నాం, సో మనం ఇంతవరకే చాలు అనుకుని నేను కూడా నా ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పాను. ఓకే, ఎక్కడో నర్సీపట్నం నుంచి ఆర్కే బీచ్లో చాలా మంది స్టేజ్ ఎక్కారు, ఈరోజు నేను ఎక్కాను, అది నేను ఇలా చెప్పగలిగాను అంతే. బట్ సేమ్ ఎక్స్ప్రెషన్ అది కూడా.
ఇంతకు ఎలా ఉండబోతుంది బ్రో శుభము? ఇట్స్ ఎ కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఏమంటారు, సో హర్రర్ బేస్డ్ మూవీ. సో ఈ టైప్లో ఉన్నది ఎక్కడ రాలేదు, ఆలోచనలు వచ్చి ఉంటాయి కానీ సో అది ఇంతవరకు ఎవరు తెరకెక్కించలేదు అని చెప్పేసి డైరెక్టర్ గారు అన్నారు. అంటే అంత ఎగ్జైట్ చేయబోతుందా? 100% బ్రదర్. అంటే లైక్ ఇప్పుడు కామెడీ, హారర్ రెండు జోనర్లు మనం చూసే ఉంటాం గ్యారంటీ. దీనిలో ఏంటంటే కొంచెం సీరియల్ అనేవేమో కొత్త జోనర్నే. సీరియల్ అంటే సీరియల్ మొత్తం సినిమాలో ఉండదు, సీరియల్ని అడాప్ట్ చేసాం కథలో అడాప్ట్ చేసి ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ చెప్పబోతున్నాం. అందుకనే డైరెక్టర్ గారు అంత ఫ్రెష్గా ఫీల్ అయ్యి దాన్ని బలంగా చెప్పారనమాట. ఓకే. సో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, హారర్ ఇష్టపడి ఉంటుంది, దాంతోపాటు మంచి కథ ఉంటుంది సినిమాలో. ఓకే. జన్మ జన్మ బంధం అలాగ బలేదు భయ్యా. అంటే దాన్ని మీరు ఇంకా కొంచెం పెద్దగా చేసి దానికి సంబంధించి ప్రమోషనల్గా చేస్తూ ఉంటే అరే భలే ఉంది ఇది అని అనిపించేలా ప్రతి ఒక్కరు రిసీవింగ్ కూడా అలాగే అనిపిస్తుంది. సో ఆఫ్టర్ రిలీజింగ్ ద ట్రైలర్ అండ్ టీజర్, సో వస్తున్న రెస్పాన్స్ చూసి మీకు ఏమనిపిస్తుంది? నాకు ట్రైలర్ తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. పర్టికులర్గా నాకు ఇండస్ట్రీ నుంచి నేను ఎప్పుడూ రావాలని కోరుకుంటాను. యాజ్ అ డైరెక్టర్గా నాకు ఇండస్ట్రీ పీపుల్ ఎలా రెస్పాండ్ అవుతారనేది ఒక టెన్షన్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ ట్రైలర్ తర్వాత మల్లేని గోపిచంద్ గారు వచ్చి నాకు డైరెక్ట్ ఫోన్ చేసి అదిరిపోయింది సీన్ ట్రైలర్, ఏమేముంది గోపి గారు అయితే జన్మ బంధం సాంగ్ గురించి కూడా పాడేశారు ఆయన. ఆ పాటే చాలా బాగుంది, సీను చాలా కొత్తగా ఉంది, లైక్ వర్కౌట్ అవుతుంది సినిమా అని చెప్పేశారు అనమాట వశిష్ఠ గారు. అంటే నేనేమి వాళ్ళకి ఏమీ చెప్పలేదు, ఏం చెప్పలేదు, ట్రైలర్ చూసే ఫోన్ చేశారు. అలా బయట నుంచి ఇండస్ట్రీలో చాలా మంది చాలా బాగుందని చెప్పారు. సో అప్పుడు నాకు చాలా బలంగా నమ్మకం వచ్చింది అనమాట. మీరు ఇందులో ఈ ప్రాజెక్ట్లోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఇది సడన్లీ ఇప్పుడు మన జరుగుతున్న ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది కొంచెం డిలే అయింది కొన్ని కారణాల వల్ల. ఈ గ్యాప్లో ఉండగా కుమార్ శ్రీమతి ఆ క్యారెక్టర్ కోసం చాలా మందిని అనుకుంటే రకరకాలుగా, అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు రాకేష్ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయనకి ఫ్రెండ్ తెలిసి ఆయన గుర్తొచ్చిందండి సడన్గా కుమార్ శ్రీమతి మనోడు చేస్తున్నాడు, దొరబాబు ఉన్నాడు, స్లాంగ్ అంతా ఉంటాడు కదా అనేసరికి అక్కడ నుంచి కాల్ వచ్చింది, డార్లింగ్ ఏమైనా చేస్తున్నావా అని. సరే సమంత గారు ప్రొడ్యూసర్ అంటున్నారు, సినిమా బండి డైరెక్టర్ అంటున్నారు, సరే అని చెప్పేసి వెళ్ళాను. ఆడిషన్ మళ్ళీ యాస్టిస్. ఓకే ఆడిషన్ చేయాలన్నారు. ఓకే ఆడిషన్ యాక్టర్గా వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని అదే. అంటే మీకు అనిపించలేదా ఎన్నో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎన్నో వందల మందిని కూడా ఆర్టిస్ట్ అంటే ఆడిషన్ తీసుకున్న పర్సన్ మీరు ఎన్నో మూవీస్కి, సో అలాంటిది మీరు ఇప్పుడు ఆడిషన్ ఇస్తూ ఉన్నప్పుడు ఎలా అనిపించింది? అంటే చెయ్యాలని ఫిక్స్ అయిన తర్వాత ఇంకా అటు షిఫ్ట్ ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఈ ఆలోచన కట్ చేస్తాను బ్రో. ఓకే మనం ఆడిషన్ ఒకవేళ నిజంగానే డైరెక్టర్ కావాల్సినప్పుడు నేను ఎవరు వచ్చినా నేను అలా అడుగుతానుగా, బయట నుంచి ఎవరైనా యాక్టర్ నేను పలానా సినిమాలు చేశానంటే సరే బ్రదర్ నాకు ఒక ఆడిషన్ ఇవ్వండి, నా క్యారెక్టర్ సెట్ అవుతారో లేదో చూడడానికి అని. సో దానిలో తప్పు లేదు కదా అనిపించింది. సో యాజ్ ఇట్ ఈస్ అటువైపు మనం చేయాలనుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ వెళ్ళి ఆడిషన్ చేసి దాన్ని మళ్ళీ సమంత గారు చూసి రాజ్ చూసి వాళ్ళు నచ్చిన తర్వాత ప్రాజెక్ట్లోకి ఎంట్రీ. ఓకే. సో ప్రాపర్గా యాక్టర్గా ఆడిషన్తోనే వెళ్ళాను. కానీ ఒక డైరెక్టర్ సెట్లో ఉన్నప్పుడు మెయిన్గా చేస్తున్న డైరెక్టర్కి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొంచెం అంటే మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం కానీ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అది డిఫరెన్స్ ఏమైనా ఉన్నిందా? అంటే డిఫరెన్స్ అంటే లైక్ డైరెక్టర్ నాకు చిన్న రెస్పెక్ట్ అది ఇచ్చారండి, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్లీ. యాక్టర్గా నేను అక్కడికి వెళ్ళాక వేరేది ఏం ఆలోచించలేదు, ఎందుకంటే ఇప్పుడు వేరే యాక్టర్ వచ్చి మన సెట్లోకి వచ్చి ఏమైనా బిహేవ్ చేస్తే మనకి ఎలా అయితే ట్రిగర్ అవుద్దో వేరే సెట్కి వెళ్ళి మనం చేసినా కూడా అదే అనిపిస్తుంది. సో దాన్ని నేను ఎప్పుడు ఆలోచించి మనం కట్ చేస్తాను, అలాంటి ఆలోచన ఏం లేదు. బట్ అక్కడికి వెళ్ళాక మాత్రం చాలా బాగా ట్రీట్ చేశారు, అది నాకు అది హ్యాపీ చేసింది యాక్చువల్లీ. ఓకే.